హలో అండి. ఈరోజు మనం కర్ణాటకస్ ఫేమస్ డిష్ బిసిబెళ్ళబాత్ చేసుకుందాము. దీన్నే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సాంబార్ రైస్ అని, తమిళనాడులో అయితే సాంబార్ సాదం అని కూడా అంటారు. దీనికోసం నేను ఒక కప్పు బియ్యము, ఒక కప్పు కందిపప్పు విడివిడిగా నానబెట్టేసుకున్నాను. ఇది ఒక ఒక గంట, గంటన్నర నానితే సరిపోతుందనమాట. ఈలోగా నేను దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాను. నేనైతే ఇక్కడ టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే ములక్కాడలు వేసుకున్నాను. ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక పావు స్పూన్ మెంతులు, 5-6 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 15 ఎండుమిర్చి కూడా వేసి సిమ్లో పెట్టి ఆ ఫ్లేవర్ అంతా బాగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అవి పక్కన పెట్టేసి అదే పాన్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ బియ్యం, అలాగే 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసి అవి కూడా సిమ్లో మంచిగా ఆ ఫ్లేవర్ అంతా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లో ఒక 2 ఇంచులు ఎండు కొబ్బరి, ఒక 10 కరివేపాకు ఆకులు వేసుకొని అవి కూడా వేయించేసి అందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, రైస్ ఉన్నాయి కదా, అవి 2 కలిపేసి ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను కదా, 6 కప్పులు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉంచుకొని అవి కూడా వేసి ఒక 1 మినిట్ పాటు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకొని అది కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసి ఉల్లిపాయలు మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. అందులోనే పసుపు కూడా వేసేయాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ వేసేసి ఒకసారి కలిపేసి అవి ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయ్యేలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అన్నం ఉంది కదా, అది కూడా వేసేసుకొని దాంతోపాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి ఒకసారి కలిపేసి దాంట్లోనే మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిఆకులు ఉన్నాయి, అవి కూడా వేసేసుకొని ఆఖరిలో మనకి పులుపుకి తగ్గట్టుగా కొంచెం నిమ్మరసం వేసుకుంటే